నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే బ్లఫ్ చేయొద్దు. ఎందుకంటే ఎదుటివాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాడండి. కాబట్టి బ్లఫింగ్ వద్దు. వస్తే వచ్చింది. రాకపోతే ఛాన్స్ వస్తే చేస్తాను. ఇలాంటి మాటలు నీట్‌గా వాళ్ళకి కన్వే చేయడం వల్ల మిమ్మల్ని నమ్మడానికి ఎటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి బ్లఫింగ్ మాత్రం మానేసేయండి. నెక్స్ట్ చివరిగా ఇంటర్వ్యూలో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అంటే, ఏం లేవు అని చెప్పకుండా అని అనకుండా ఒకవేళ మీ కంపెనీలో ఫ్రెషర్ రిక్రూట్ అయితే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో, అలాంటి క్వెషన్స్ అడగడం. ఓకే. సో, ఇఫ్ ఐ కంప్లీట్ ద ఇంటర్వ్యూ, ఇఫ్ ఐ క్రాక్ దిస్ ఇంటర్వ్యూ వాట్ రోల్ ఐ విల్ గెట్? ఇలాంటి క్వెషన్స్. లేదు ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ, హౌ మచ్ ప్యాకేజెస్ ఐ విల్ గెట్? దిస్ టైప్ ఆఫ్ అంటే బేసిక్‌గా ఇంటర్వ్యూని టెక్నికల్ ఇంటర్వ్యూని ప్యాకేజ్ గురించి అడగడం తప్పు అండి. బట్ అవసరం లేదు. హెచ్ఆర్ ఉంటే ఈ క్వెషన్ అడగొచ్చు. బట్ టెక్నికల్‌గా ఉన్నప్పుడు సో, ఎంత ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు, లేకపోతే నేను ఎంతమందితో పని చేయాల్సొస్తుంది, ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటి అని కనుక్కోవడంలో ఎటువంటి తప్పు లేదు. అడిగితే ఎటువంటి తప్పు లేదు. అడగడం వల్ల మీకు ఇంకా మంచి ఇంప్రెషన్ అనేది ఇంటర్వ్యూవర్‌కి వస్తుంది. దాంతో పాటుగా కమ్యూనికేషన్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ అనంగానే చాలామంది భయపడిపోతారు. అరే! కమ్యూనికేషన్ అంటే అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాదు. అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయడం. అదే చెప్పాను. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే కాదు. క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. మీరేమి ఒక ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ లాగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. గ్రామర్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు. మంచి ఇంగ్లీషు కమ్యూనికేషన్ జరిగితే సరిపోతుంది. దానితో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎగర్‌నెస్ ఉండాలి. అంటే బేసిక్‌గా మనకేంటంటే ఏదో మనం భయపడుతున్నట్టు టెన్స్‌గా ఉండకుండా ఓకే. ఒక కాన్ఫిడెన్స్‌ని మనలో బిల్డ్ చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా అది మీకు ఖచ్చితంగా మీకొస్తుందండి. సో దట్ వీటన్నిటిని మీరు తప్పకుండా ఫాలో అయ్యి మీరు మంచి జాబ్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్.